ఇవి కాకుండా ఏదైనా మీటింగ్లో ఏం మాట్లాడతారనంటే నా మీద తప్పుడు కేసులు గుళ్ళపాడుకు సంబంధించి మే 24వ తారీఖున ఏదైతే మర్డర్ జరిగిందో వాళ్ళ గ్రూపుల వల్ల ఆధిపత్య పోరు వల్ల జరిగిందో ఆ కేసు తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఇంకోటి ఏం మాట్లాడతాడంటే నువ్వు విగ్రహాలు దొంగవని కూడా నా మీద బురదగా నా మీద అసత్యాలు ప్రచారం చేసి నా క్యారెక్టర్ దెబ్బకొట్టడానికి పదే పదే మాట్లాడిస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగానే నువ్వు మాట మీద నిలబడేవాడివి అయితే నేను సూటిగా కూడా బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాను. గుళ్ళపాడులో జరిగిన హత్యలకు సంబంధించి 0.1% నా ప్రమేయం ఉన్నా, నువ్వు ఆరోపణ చేసిన విగ్రహాల కేసుకు సంబంధించి 0.1% నాకేమైనా సంబంధం ఉన్నా, నువ్వు చేసే ఆరోపణలు నిజం ఉంటే నువ్వు తడిగుడ్డలతోటి ఏ గుళ్ళోకైనా ప్రమాణం చేసే ధైర్యం ఉందా? నేను వస్తాను ప్రమాణం చేయటానికి. నీకు వచ్చే ధైర్యం ఉందా? నువ్వు ప్రమాణం చేస్తావని కూడా అడుగుతా ఉన్నాను. ప్రమాణం నువ్వేం చెప్తావు? నేను 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఏం చేసినానని చెప్తా ఉన్నాడు. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 2004 నుంచి మాచర్ల నియోజకవర్గం మేము గెలుస్తూ వచ్చిన తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గానికి, ఈ మాచర్ల నియోజకవర్గ రైతులకు కానీ మేము ఏ రకంగా డెవలప్ చేశామో, ఏమేం చేశామో ఖచ్చితంగా కూడా ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తాం. నేను చెప్తాం, గణాంకాలతో సహా వివరిస్తాం మేమేం చేసినాం అనేది. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పటిదాకా కూడా నువ్వేం మాట్లాడినా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఒక అవకాశం ఇవ్వాలని మేరకుండా ఉన్నాం. కానీ నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే ఇక్కడ ఏ వైసీపీ కార్యకర్త భయపడదు. ఎవరు కూడా చేతులు పెట్టుకున్నారు. నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే ఇక్కడ చేతులు పెట్టుకుని ఎవరు లేరు. 1000 కోట్లు సంపాదించావు, ఇంకోసారి 1500 కోట్లు అంటారు, ఇంకోసారి 2000 కోట్లు అంటారు. నా ప్రతి ఆస్తి కానీ ప్రతిదీ కూడా నా అఫిడవిట్లో నేను పెట్టాను, ఎలక్షన్ అఫిడవిట్లో. అది ఓపెన్ డాక్యుమెంట్. నువ్వు చేసిన ఆరోపణ కట్టుబడి ఉంటే నువ్వు 1000 కోట్లు అన్నావు, 1500 కోట్లు అన్నావు, 500 కోట్లు అన్నావు. ఒక్కోసారి నువ్వు 500 కోట్లకే నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు చేసిన ఆరోపణ, నేను చెప్తా ఉన్నాను, దాంట్లో 20% నాకు, మిగతాదంతా నువ్వు తీసుకుని నీకు ఎక్కడ కావాలంటే అక్కడనే సంతకం. పల్నాడు అంటేనే ఫ్యాక్షన్. గతంలో 2004కు ముందు చాలా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. ఆధిపత్య పోరులో చాలా గొడవలు కూడా, మంటలు కూడా జరిగిన పరిస్థితి. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు. ఏదైనా గ్రామాల్లో 2 వర్గాలు వాళ్ళకి ఏదైనా వచ్చి వాళ్ళు ఏదైనా గొడవలు పెట్టుకొని ఇలాంటి సంఘటనలు జరిగితే వాస్తవంగా ఆ గ్రామంలో ఎవరు బాధ్యులు వాళ్ళ మీద కేసులు పెట్టేసేసి వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి. కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి మేము కాన్స్టిట్యున్సీలో పనిచేస్తూ ఉన్నాం. మా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రకంగా హింసించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బ్రహ్మారెడ్డి ప్రమేయంతో మా మీద కేసులు పెట్టి ఈరోజు సునకానందం పొందుతా ఉన్నారు. వీళ్ళందరూ ఆ బురద మాకు పూసి మా మీద తప్పుడు కేసులు పెట్టి 98 రోజులు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. 106 రోజులు మా తమ్ముడు వెంకటరామరెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అక్రమంగా, అన్యాయంగా అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు మేము ఏం చెప్తే అది చేస్తారని దుర్మార్గంగా మా మీద తప్పుడు కేసులు పెట్టారు. అన్యాయంగా మమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. విగ్రహాల దొంగ అన్నది ఈ రోజు కాదు నీ మీద ఉన్నమాట. 25 ఏళ్లుగా నిన్ను విగ్రహాల దొంగ అని చెప్పేసి సాక్షాత్తు మీ బాబాయ్ పిన్నెల లక్ష్మారెడ్డి గారు మాచర్ల నడిబొడ్డు పార్క్ సెంటర్లో అంజిరెడ్డి ఎలక్షన్ అప్పుడు వీడు విగ్రహాల దొంగ, వీడికి ఓట్లు వేయొద్దని చెప్పిన రోజు మరి నీ నోరేమైపోయింది. అనేక సందర్భాల్లో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లు విగ్రహాల దొంగ అన్నాడు. అప్పుడు నువ్వేం మాట్లాడలే. నువ్వు ప్రమాణం చేస్తానంటున్నావు. ఈ రోజుకి నీ సహచర నిందితులు ఇందులో సజీవంగానే ఉన్నారు. నువ్వు చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నావు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి ద్వారా పోయి మా పార్టీ నాయకుల దగ్గరికి పోయావో అవన్నీ మాకు కూడా విదితమే. కేసు కానీ జిల్లా హత్య కేసు కానీ నాకేమీ సంబంధం లేదంటారు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గుండ్లపాడులో ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఆ రోజు. పైగా మా పార్టీకి సంబంధం లేదు తోటా చంద్రయ్య హత్య కేసులు అని చెప్పేసి పలుకుతారు. సాక్షాత్తు మీ ఎంపీపీ చింతా శివరామయ్య మీద కూర్చొని గొంతుకు వస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదంట. మరి ఏ పార్టీ వాడు? మీ ఎంపీపీ మీ పార్టీ వాడు కాదా?
ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నావా? జల్లయ్య హత్య కేసు, 2 బీసీ నాయకుల్ని హత్య చేయించావు. అనేక గ్రామాల్లో ఇదే రకమైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మాపై తప్పుడు కేసులు పెట్టారు, మాపై తప్పుడు కేసులు పెట్టారంటారు. నీ మీద పెట్టిన ఒకటి ఈవీఎం కేసు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యాధారాలతోటి, వీడియో విజువల్స్ తోటి నీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న గుండ్లపాడు మర్డర్లలో నా పాత్ర లేదని నువ్వు సుప్రీంకోర్టు వరకు పోరాడావు. సుప్రీంకోర్టు నీ పాత్ర ఉంది అని చెప్పేసి నిర్ధారించి కోర్టుకి సరెండర్ అవ్వమని చెప్పేసి, చట్టానికి సరెండర్ అవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత నువ్వు సరెండర్ అయ్యావు. ఇకపోతే నా మీద నువ్వేదో నాకు డబ్బులు ఇచ్చానని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను వైసీపీ నాయకులకి. నువ్వు నికార్సైన మగోడివైతే 1 రూపాయి నాకు ఇచ్చానని చెప్పేసి చెన్నకేశ్వరం గుడిలో ప్రమాణం చేద్దురా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో కూడా ఏ నాయకుడి దగ్గర 1 రూపాయి తీసుకోవాలి. పాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులు ఏందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. అధికారం కావాలి కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని బలిపోసులు చేయటానికి ఈ రఫా అంటూ బయలుదేరాడు. ఎస్, నేను అన్నాను, రఫా అనుకుంటూ దౌర్జన్యం చేస్తే ఈ నియోజకవర్గంలో తోలు తీస్తాము అన్నా. చట్టపరంగా తోలు తీస్తాము. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాము. అంటే నువ్వు రఫాలాడిస్తే అంటే చట్టం చూస్తూ తను ఊరుకోవాలా? దానికి నువ్వు వత్తాసా? ఈ రఫా బ్యాచ్కి నువ్వు వత్తాసా?